जिले विकाराबाद में अफसोसनाक वाकया, मुर्गे को मार डालने पर पड़ोसियों ने एक शख्स का कत्ल कर डाला। रियासत तेलंगाना के जिले विकाराबाद में एक दिल दहला देने वाला और अफसोसनाक वाकया उस वक्त पेश आया जब मामूली सी बात पर एक शख्स की जान चली गई। तफसीलात के मुताबिक रेमपुर तांडे के रिहायशी मोहन ने अपने पड़ोसी की मुर्गी को मार डाला, जिस पर इस खानदान फैमिली के अफराद आग बगोला हो गए। गुस्से से पड़ोसियों ने मोहन पर लातों, घूंसों और डंडों से बेरहमाना हमला किया। ऐन शाहिदीन के मुताबिक हमले के दौरान मोहन की चीखो पुकार गांव में गूंजती रही, मगर कोई भी इसको बचा नहीं सका। शदीद जख्मी हालत में अस्पताल मुंतकिल किया गया, मगर हफ्ते के रोज वो जख्मों से जानबदार ना हो सका। इस वारदात के बाद इलाके में सनसनी फैल गई और लोग मामूली तनाज़ात की जानलेवा अंजाम पर हैरत व खौफ में मुब्तला हैं। पुलिस ने फौरी कार्रवाई करते हुए 3 मुलजिमीन के खिलाफ कत्ल का मुकदमा दर्ज कर लिया है और तफ्तीश जारी है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। తేదీ 1/8/2025 నాడు ధారూన్ మండలంలోని రాంపూర్ తండా నుంచి మాకు సభావత్ పార్వతి నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. అందులో ఏంటంటే తన భర్త ఆ రోజు చేను నుంచి ఇంటికి రాగా భోజనం చేయడానికి రాగా తన ఈ కోడి యొక్క చనిపోవడం చూసి ఎవరు చంపినారు ఏందని చెప్పేసి అరుస్తూ ఉంటే ఆ పక్క ఇంటి వాళ్ళైన సభావత్ శంకర్, లక్ష్మీబాయి, అలా కొడుకు రాజేష్ వాళ్ళు మమ్మల్నే తిరుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు రాజేష్ రోకలి బండతో కొట్టడం జరిగింది తలపైన. దాంతో తీవ్రంగా గాయపడి రక్త గాయమైనది. ఆ స్పృహ పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈషా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే నిన్న అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. మొదటగా ఆమె ఇచ్చిన పిటిషన్ పైన మేము హత్యాయత్నం కేసు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా వాళ్ళని 5 తారీఖు నాడు రిమైండ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. సార్, బంధువులు ఏమన్నా ఆందోళన చేశారు సార్? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళకి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మనం చర్య తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నిందితులను రిమైండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైతే 3 నిందితులు ఉంటారో భార్యాభర్తలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ పేర్లు శంకర్, సభావత్ శంకరు, సభావత్ లక్ష్మీభాయ్ అండ్ రాజేష్. వాళ్ళ కొడుకు ముగ్గురిని అదుపులో తీసుకొని రిమైండ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.